క్రైస్తవులు పాపులు కాబట్టి క్రైస్తవులకి యేసుప్రభు అవసరం. మేము పాపులం కాదు కాబట్టి మాకు యేసుప్రభు అవసరం లేదన్నాడు ఒక ఆయన. మొన్న ఈ మధ్యన యూట్యూబ్లోనో వాట్సాప్లోనో ఒక వీడియో చూస్తుంటే ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు పాపులు కాబట్టి క్రైస్తవులకి యేసుప్రభు అవసరం, మేము పాపులం కాదు కాబట్టి మాకు యేసుప్రభు అవసరం లేదన్నాడు ఒక ఆయన. మాలో ఏ ఒక్కరం పాపులం కాదు కాబట్టి మాకు యేసుప్రభు అవసరం లేదు, క్రైస్తవులు వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళకి యేసుప్రభు కావాలన్నట్టుగా. మరి ప్రతి ఉదయాన్నే లేచి చాలామంది పాడుతున్న శ్లోకాల అర్థాలేంటి? పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమాం యుగే యుగే అణిదా శరణాస్తి తొమేమ శరణమ్మ. మనం ముక్కు మూసుకుని 3 సార్లు మమ 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 అంటున్నావు. దాని అర్థం ఏంటి? ఓ దేవా, నేను పాపిని, నా కర్మలు పాపమే, ఈ పాపంలో నేను చచ్చిపోతే నరకానికి పోతాను, ఓ దేవా నన్ను కరుణించని ప్రార్థన చేస్తూ మళ్ళీ బయటకు వచ్చి నేనేం పాపిని అంటావేంటి? లేఖనాలు సెలవిస్తున్నాయి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతే